కంప్లీట్‌గా ఒక రాజకీయ పార్టీకి ప్రతినిధిగా, ఒక రాజకీయ పార్టీకి కొమ్ము గాస్తూ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన వ్యక్తి, ప్రభుత్వం మారితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటదో కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా, బరితెగించి తాను తన పవర్‌ని దుర్వినియోగం చేసి, ఆ సర్కమ్‌స్టాన్సెస్ ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా, మరి కొందరు ఎస్పీలు కొందరి కోసం ఏ విధంగా బరితెగించి హింసాత్మక చర్యలు, హింసాత్మక ఘటనలు ఇవన్నీ జరగడానికి కారణమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ నాయకులను టార్గెట్‌గా చేసుకొని తెలుగుదేశం పార్టీకి కంప్లీట్‌గా స్వేచ్ఛ ఇచ్చేసి ఏకంగా కొందరు వైసీపీ నాయకుల మీద హత్యాయత్నమే జరిగి కొందరి మీద పెట్రోల్ క్యాన్ వేసి తగలబెట్టే పరిస్థితి పూర్తిగా సహకరించేశారు. మరి ఇంత బరితెగింపు ఏ విధంగా ఆమోదం అంటే ఏ విధంగా కరెక్ట్ అవుతుందని వీళ్ళు భావించారో నాకైతే అర్థం కాలేదు. ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకొని కనీసం పౌరులకు వ్యవస్థల మీద రవ్వంతైనా నమ్మకం నిలబడడానికి కారణమయ్యారు. ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఫస్ట్ నుంచి వైసీపీ చెబుతూనే ఉన్నారు. అరే పురంధరేశ్వరి చెప్పిన వాళ్ళందరినీ ఎందుకు నియమిస్తారు? చంద్రబాబు నాయుడు సూచనతో, పురంధరేశ్వరి గారి లేఖతో ఎలక్షన్ కమిషన్ ఉన్న వాళ్ళని మార్చేసి ఆమె వీళ్ళని మార్చండి, వీళ్ళని పెట్టండి, వీళ్ళని మార్చండి, వీళ్ళని పెట్టండి. ఆమె చెప్పిన దాని ప్రకారం ఎవరినైతే మార్చేసి కొత్తగా ఎవరినైతే పెట్టారో అక్కడే ఫుల్ అల్లర్లు జరిగాయి. పల్నాడు ఎస్పీ గారు రవిశంకర్ రెడ్డి ఉండే, ఆయన వెనకాల రెడ్డి ఉంది కాబట్టి ఆయన ఇంకేదో అనుకొని ఆయన తీసి పక్కన పెట్టేశారు. శాంతి భద్రతల నిర్వహణలో ఆయనకు మంచిగానే పట్టు ఉంది. తీసుకొచ్చి బిందు మాధవ్ అని పెట్టారు. గరికపాటి బిందు మాధవ్. ఏం పార్టీ? గరికపాటి బిందు మాధవ్ అని. అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలు భార్య వీళ్ళ భార్య దగ్గరి బంధువులట. ఫస్ట్ నుంచి వైసీపీ ఈ విమర్శలు చేస్తూనే ఉంది. అరే ఎన్నికలు ఏమంటారు సరిగ్గా జరగవు, అల్లలు జరిగే అవకాశం ఉంటుంది, వీళ్ళను మార్చండి, వీళ్ళు కావాలని టీడీపీ అనుకూలు తీసుకొని వచ్చారని. తాడిపత్రి దగ్గర కూడా అడిషనల్ ఎస్పీ రామకృష్ణ అందరూ వీళ్ళ మీద తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి, తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళనే ఇప్పుడు డిఎస్పీలుగా పురంధరేశ్వరి చెప్పిన వాళ్ళే, ఆ తర్వాత ఎస్ఐలుగా వీళ్ళు చెప్పిన లిస్టే కింద వరకు వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఎవరి లిస్ట్ అయితే చెప్పారో ఆ లిస్టు మొత్తాన్ని ఎగిరిచ్చేసింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? రాష్ట్రంలో అధికారులను మార్చినటువంటి ఎలక్షన్ కమిషన్ చెబుతుందా? ఎవరు పురంధరేశ్వరి చెప్పినట్లు నియమించిన వాళ్ళు ఎవరెవరు సమాధానం చెప్పాలిగా. మరి ఇంత దారుణం అయితే ఇంత పక్షపాత ధోరణి ఏంటి? నాన్ సెన్స్. కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను చెప్పేది అది. ఇంత బరితెగింపు ఎలా సాధ్యం అంటూ ఉన్నా.